ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపను బట్టి మీరు మీ కుటుంబాలంతా కూడా బాగున్నారని, మీ పరిస్థితులన్నీ బాగున్నాయని దేవుని కృప మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఈ లోకంలో ఎవరు నీ బాధను అర్థం చేసుకోకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు నీ వైపు చూడకపోయినా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి తన వాక్కుతో నేను ఉదయాన్నే పలకరిస్తూ నేనున్నాను కదా అని నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎంతమాత్రం భయపడద్దు. ఆయన నీకు తోడుగా ఉన్నారు. ఆయన నిన్ను గురించి ఆలోచిస్తున్నారు. నీ దిక్కు తోచిన స్థితికి ఒక ముగింపు ఉంది. దేవుడు త్వరలోనే నిన్ను లేవనెత్తుతున్నాడు. విశ్వాసంతో ఆయన కృప కొరకు ఎదురు చూడండి. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలో మీరు జయం పొందాలని, ఎక్కడ కూలిపోయి ఏడుస్తున్నారో అక్కడే మీరు లేవనెత్తబడాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. ఈ వాక్యం చివరిలో అందరం కలిసి మన ఆత్మీయ కుటుంబంలో సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేద్దాం. అనేక అద్భుతాలు దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 2 తిమోతికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ప్రభు నా ప్రక్క నిలిచి నా పక్షంన ఉండి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయిన సమయంలో, ఎవ్వరూ నా దగ్గర లేనప్పుడు, నేను ఒంటరివాడనైపోయినప్పుడు ప్రభు నా ప్రక్క నిలిచి నా పక్షంగా నిలిచి ఆయన నన్ను బలపరిచారు. అందుకే సింహపు నోట నుండి, అంటే ఆ విధంగా మృంగివేయాలని చూస్తున్న మనుషుల నోట నుండి నేను తప్పించబడ్డాను. దేవుడు నా ప్రక్క నిలిచి నా చేయి పట్టుకొని నన్ను తప్పించాడని చెప్తూ ఉన్నాడు. అవును, ఎవ్వరూ లేకపోయినా, అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. మనం ఒంటరిగా ఒక్కరు ఉంటే మన ప్రక్కన ఆయన ఒక్కరే నిలుస్తారు. ఏదో ఒక సమయంలో అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అందరూ మనల్ని ద్వేషిస్తారు. కానీ చివరి వరకు మన ప్రక్కన నిలిచేది, చివరి వరకు మనతో ఉండేది మాత్రం ప్రభు మాత్రమే. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను అందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు, నీవు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎంత మాత్రం భయపడొద్దు. నాకెవ్వరు లేరు అనుకోవద్దు. అదృశ్యమైన శక్తి నీకు తోడుగా ఉంది. అదృశ్యంగా ప్రభు నీ దగ్గర ఉన్నారు, నీ ప్రక్కనున్నారు. ఆయన దూతలు కూడా నీకు తోడుగా ఉన్నాయి. సర్వశక్తిమంతుడు నీ ప్రక్కన ఉంటే నీకెందుకు భయపడాలి? ఆయన నీతో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఉన్నారు. నిన్ను విడువను ఎడబాయనని ఆయనే చెప్పారు కదా. కాబట్టి నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు ఆయన ఒక్కరు చాలు నీకు. ఈ లోకమంతా విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా అన్న వారి ఒక్కరు కూడా మిగలకపోయినా, ఆయన ఒక్కరుంటే నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. నీ పరిస్థితులన్నీ మార్చడానికి ఆయన చాలిన దేవుడు. ప్రభువును పూర్తిగా రుచి చూచి తెలుసుకున్న పౌలు భక్తుడు అందుకే అంటున్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో, నేను ఇప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల యందును, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అని. ఆయనను రుచి చూస్తే అందరూ కూడా ఈ విధంగా మాట్లాడతారు. ఆయన ప్రేమను రుచి చూస్తే వారు శ్రమ అయినా, హింస అయినా, నిందలైనా, ఇబ్బందులైనా
బలహీనతలైన ఉపద్రవమైనప్పటికీ కూడా ఎంత మాత్రం భయపడరు. ఎందుకంటే ప్రభు నా ప్రక్కనున్నారు, ఆయన నాతో ఉన్నారు, ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. నా బలహీనతలైన తోడుగా ఉంటాడు, నా శక్తిహీనతలైన తోడుగా ఉంటాడు. అందుకే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, బలవంతుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి అని పౌలు ఇంత ధైర్యంగా చెప్తున్నాడు. అందుకే ఉపద్రవాల్లో కూడా పౌలు ధైర్యంగా ఉన్నాడు. శరీరం అంతా రక్తం కారేటట్లుగా భయంకరంగా కొట్టి హింసించి చెరసాల్లో బంధించినప్పుడు, ఆ రక్తం కారుతున్న శరీరంతో బలహీనంగా ఉన్నప్పుడు నేను ప్రభువుని నమ్ముకుంటే ఇంత చిత్రహింస కలిగింది కదా, ఇంత హింస పొందుతున్నాను కదా, ఇంతగా నేను నలగొట్టబడుతున్నానని ఏడుస్తూ దేవుని దూషిస్తూ ఏంటయ్యా ఈ జీవితం నాకని ప్రభువును ప్రశ్నిస్తూ పడుకోలేదు. కానీ ఆ ఉపద్రవములో, ఆ భయంకరమైన కష్టములో రక్తం కారుతున్న దేహంతోనే దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ దేవుని ఘనపరుస్తూ సంతోషిస్తూ ఉన్నారు పౌలు శీలలు. ఎందుకంటే వారికి తెలుసు, నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు బలహీనంగా ఉంటానో బలవంతుడైన దేవుడు నా దగ్గర ఉంటాడు. ఆయన నా ప్రక్కన ఉన్నప్పుడు నేను ఎంత బలహీనంగా ఉన్నా ఎందుకు భయపడాలి, ఎంత వ్యాధిలో ఉన్నా నేను ఎందుకు భయపడాలి, ఎంత కన్నీటి పరిస్థితులు నాకు వస్తూ ఉన్నా నేను ఎందుకు భయపడాలి, నా ప్రభువే నా ప్రక్కనున్నారని. ఎప్పుడు బలహీనపడతారో వారు, ఎప్పుడు హింసించబడతారో, ఎప్పుడు ఉపద్రవం కలుగుతుందో, ఎప్పుడు చిత్రహింసల పాలవుతారో అప్పుడే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ బలవంతుడిగా నిలబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బలహీన పరిస్థితిలో ఉన్నారా? దిక్కు తోచని స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా ఉందా మీ జీవితం? ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారా? అందరూ విడిచి వెళ్ళిపోయినట్లుగా ఒంటరిగా ఉన్నారా? నేను ఒంటరినని మీకు అనిపిస్తూ ఉన్నా, మీరు ఒంటరి ఎప్పటికీ కాదు. ప్రభు నీ ప్రక్కన నిలిచున్నారు. ఆయన నీకు తోడుగా నీ ప్రక్కన ఉంటే నీవేకి ఎవ్వరి కొరకు ఎదురు చూడక్కర్లేదు. ఆయనే నీకు తోడు, ఆయనే నీకు సహాయం, ఆయనే సమస్తముగా ఉంటాడు. కాబట్టి ఇప్పటి వరకు మీ జీవితం, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి, నా ప్రభు నా ప్రక్కన ఉన్నాడు. శత్రువైన సాతాను ఒకవేళ దేవుడు నీకు తోడుగా లేడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఆయన ఎప్పటికీ నిన్ను పట్టించుకోడు, ఆయన నిన్ను ఇప్పుడు త్రోసివేశాడని నీకెన్ని అబద్ధాలు చెప్తున్నా నమ్మొద్దు. నా ప్రభు నా ప్రక్కనున్నారు, ఆయన నా పక్షంగా ఉన్నారు. అందువల్ల ఏ ఉపద్రవం వచ్చినా నేను భయపడను. సింహము లాంటి మనుషుల దగ్గర నుండి నన్ను తప్పిస్తాడైనా. అటువంటి క్రూరమైన పరిస్థితులు నాకు ఎదురైనప్పటికీ కూడా వాటి నుండి నేను తప్పించబడతాను. ఎందుకంటే నా ప్రభు నా ప్రక్కనున్నారు. ఆయన నిన్ను నశించిపోతుంటే చూస్తూ ఊరుకోడు, తప్పక నిన్ను రక్షిస్తాడు. నేను ఆయన చేతుల్లో ఉన్నాను, నేను భయపడనని చెప్పండి. మీ విశ్వాసపు మాటలను బట్టి మీకు ఎదురవుతున్న సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. శత్రు సమూహం వెళ్ళిపోతుంది, దురాత్మ చీకటి శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇక ఏది ఎంత మాత్రం నీకు హాని చేయడానికి వీల్లేదు. దేవుడు నీకు హాని చెయ్యనివ్వడు. ఆయన నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసించినట్లయితే నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ అత్యంత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మేము సజీవులుగా ఉండి నేను స్తుతించగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. బ్రతుకు అని సెలవిచ్చారు కాబట్టి మేము బ్రతికి ఉన్నామయ్యా. బ్రతికి ఉన్నవాడవైన నిన్ను కలిగి ఉన్నాము కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా ఉన్నాం. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. నేను నీ ప్రక్కన నిలిచి నీ కొరకున్నాను. ఏ నరమాత్రం నిన్నేమీ చేయలేడు, ఏ శత్రు సమూహం నిన్నేమీ చేయలేదు, ఏ వ్యాధి నిన్నేమీ చేయలేదు, ఏ బాధ నిన్నేమీ చేయలేదు. ఎంతటి భయంకర పరిస్థితి నీకు ఎదురైనా ఎవ్వరు నిన్నేమీ చేయలేరు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ ప్రక్కనున్నానని మీరు ఇచ్చిన అద్భుతకరమైన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నైనా ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఉన్నారో తండ్రి, నీవు నా ప్రక్కన ఉండగా నేను భయపడను, మీరు మా కుటుంబంలో ఉండగా నేను భయపడను, నాకు తోడుగా మీరుండగా నేను ఎప్పటికీ భయపడనని ఎంతమంది విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో, పరిశుద్ధాత్ముడ ప్రతి కుటుంబంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నారని, ప్రతి జీవితంలో అనేక ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తున్నారని, వారి పక్షంగా మీరు నిలబడుతున్నారని, శత్రువుల మధ్యలో వారికి బదులుగా మీరు మాట్లాడుతున్నారని, వారికి మీరు న్యాయం జరిగిస్తున్నారని, వారి కొరకు మీరు నిలబడ్డారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఎన్నో భయంకరమైన కష్టాలలో ఉండి, కన్నీటి పరిస్థితుల్లో ఉండి,
ఇక ఏమి చేయాలో కూడా తోచక కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తున్న వారి సమస్యను, అవును తండ్రి, వారి జీవితంలో ఆ కార్యం జరిగించుకోవడానికి వారికి శక్తి లేకపోవచ్చు, వారి జీవితంలో అద్భుతం చేయడానికి నాకు కూడా శక్తి లేదు, కానీ శక్తి కలిగిన నీ చేతులకు, బలవంతులైన నీ చేతులకు, బలిష్టమైన నీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను. వారికి అసాధ్యమైన కార్యములన్నీ సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. వారు చేయలేని కార్యములన్నీ మీరు చేస్తున్నందుకు వందనాలు. వారి చేయి దాటిపోయిన పరిస్థితులన్నిటిని మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. నిరాశలో ఉన్న బిడ్డను లేవనెత్తండి అయ్యా. నిస్పృహలో ఉన్న బిడ్డను లేవనెత్తండి తండ్రి. కన్నీటితో ఉన్న బిడ్డలు కన్నీరు తుడుస్తున్నందుకు వందనాలు. బాధలో ఉన్న బిడ్డను లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. ఈరోజు వారు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో, దేనిని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే పాడైందని దుఃఖపడుతున్నారో, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవా, ఏది కూడా నశించిపోవడానికి వీలేదే తండ్రి. నశించిన ప్రతి జీవితాన్ని తిరిగి లేవనెత్తుతున్నందుకు, నశించిపోయిన ప్రతి పరిస్థితిని తిరిగి బాగు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మీరు తోడండి, నడిపించమని ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను బలహీనుడను, నేను అసమర్థుడను అనుకుంటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నీ బలహీనతలోనే ప్రభు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ అసమర్థతలో నీ ప్రక్కన నిలిచి నిన్ను సమర్థవంతునిగా చేయబోతున్నాడు. కాబట్టి ఎంత మాత్రం భయపడక దేవుడిస్తున్న వాగ్దానాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ కూడా ఆమెను బిగ్గరగా చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.